హాయ్ అండి, ఇవేంటనుకుంటున్నారా? చకోడీలు అండి. చకోడీలు మనం ఇలాగ వర్షాకాలం ఒకసారి చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు వర్షాన్ని. పకోడీలతో పాటు ఈ చకోడీలు కూడా చాలా బాగుంటాయి. నా చిన్నతనంలో నేనైతే కొట్టు దగ్గర ఎక్కువగా ఇవి కొనుక్కుని తినేదాన్నండి. కానీ ఇప్పుడైతే నేను ఇంట్లోనే చేసుకుని తింటున్నాను. ప్రాసెస్ చాలా ఈజీ, సింపుల్గా మీకు చూపించాను. ఈ వీడియోలో చూసి మీరు కూడా నేర్చుకుని మీ పిల్లలకు పెట్టండి. ప్రాసెస్లకు వెళ్ళిపోదాం రండి. ముందుగా శనగపప్పుని 2 గంటల పాటు నానబెట్టుకోండి. నానబెట్టుకుని నానిన శనగపప్పు వాటర్ అంతా వంపేసుకుని పొడి క్లాత్ మీద ఫ్యాన్ గాల్లో పొడిగా అయ్యేదాకా ఆరబెట్టుకోవాలి. చూపించిన విధంగా ఆరబెట్టుకుంటే మనకి తొందరగా ఆరిపోతాయండి. లేదు మీకు అంత టైం లేదు అనుకుంటే పొడి క్లాత్తో తుడిచేయండి. ముందుగా చకోడీలకు కావాల్సిన పదార్థాలు: 1 కప్పు బియ్యం పిండి అండి. బియ్యం పిండి 1 కప్పు వేసుకోవాలి. కొలతల్లో అయితే కప్పు అండి, తూకంలో అయితే 1/2 కేజీ. ఇలాగా వరిపిండి వేసుకున్నాక అరకప్పు మైదా పిండి వేసుకోండి. 1/2 కేజీలో సగం అండి. సగం వేసుకున్నాక మైదా పిండి కూడా వేసుకున్నాక మిక్స్ చేసుకోండి. 2 మిక్స్ చేసుకుని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని వాటర్ పోసేసుకున్నాము. మనం ఏ కప్తో పిండి కొలుచుకున్నామో అదే కప్పుతో కప్పున్నర వాటర్ పోసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, వాటర్ అయితే హీట్ అయినాయి కదా. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకోండి. అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ కారం వేసుకోండి. అలాగే ఇందులో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్ కాదు, కంపల్సరీ వేయాలి. ఇవన్నీ వేసుకున్నాక ఇప్పుడు ఇందులో పిండి వేసేసుకుందామండి. ఇలా తెరులుతున్నప్పుడు పిండి వేసేసుకోవాలి. కొద్దిగా ఉండలు కట్టకుండా నాన్ స్టాప్గా తిప్పుతూనే ఉండాలి. సిమ్లో పెట్టుకోండి ఫ్లేము. హై ఫ్లేమ్లో పెడితే ఇవి గడ్డలు కట్టేస్తాయి, వాటర్ పీల్ చేసుకుంటుంది, మనకి సరిగ్గా చకోడీలు అనేవి రావు. ఈ ప్రాసెస్ మాత్రం కొంచెం తొందరగా చేయాలండి, లేకపోతే ఒంట్లో కట్టేస్తుంది. ఇప్పుడు ఇందులో ఆయిల్ పోసుకోండి. ఆయిల్ పోసుకొని చపాతీ ముద్దలా చేసుకోవాలి. ఆయిల్ పోసుకొని ఇప్పుడు పిండిని చక్కగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. చూపించిన విధంగా కలుపుకుంటే ఏమవుతుందంటే సాఫ్ట్ అవుతుంది. అలా సాఫ్ట్ అయినప్పుడు మనకి చకోడీలు చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. పిండి వేడిగానే ఉండాలండి. చల్లగా అయితే మనకి ఇలాగా మృదువుగా రావు, చకోడీలు ఇరిగిపోతాయి. మనం చేసుకునేటప్పుడు గోరువెచ్చగా ఉండాలి పిండి. మనం కొంచెం ముద్ద తీసుకుని మూత పెట్టేసుకోవాలి. ఇలా పిండి ముద్దను తీసుకోండి. తీసుకుని చూపించిన విధంగా రౌండ్గా ఇలా చేయండి. ఇలా శనగపప్పులు వేసుకుని దొర్లించుకోండి. ఇలాగ చాకుతో సగాన్ని కట్ చేసుకుని మళ్ళీ ఇలా చేసుకోవాలి సమానంగా. ఇంకే సైజు కావాలంటే ఆ సైజు చేసుకోండి. సన్నగా అయితే సన్నగా, లావుగా అయితే లావుగా. ఇలా అన్నీ చేసుకుని పక్కన పెట్టుకుని ఫ్రై చేసుకుందాము. ఇలా చిన్నగా పిండి ముద్దను తీసుకోండి. మనం చేత్తో చేయాలంటే చేత్తో కూడా చేసేవచ్చు ఈజీగా. చిన్న పిండి ముద్దను తీసుకుని ఒక చకోడీకి సరిపడగా ఇలా అరచేతిలో పెట్టుకుని ఇలా రోల్ చేయండి. ఇలా రోల్ చేశాక రోల్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో శనగపప్పు వేసుకుని మళ్ళీ ఒకసారి రోల్ చేసుకుందాం. ఇలా రోల్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు చకోడీలాగా చుట్టేసుకోవాలి. అంతే, చేత్తో కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇవన్నీ ఇలా చేసేసుకున్నాం కదా. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగాక ఒక్కొక్క చకోడీని ఇలా వేసుకోండి.
వేగిపోయాక ఇంకో పక్కని ఇలా తిప్పుకోవాలండి, ఒక్కొక్కటిగా తిప్పుకోండి. చూడండి, 1/2 kg వరిపిండికి నాకు ఇన్ని వచ్చినాయి. ఎక్కువ క్వాంటిటీలోనూ వస్తాయండి. ఈ వర్షాకాలం మనము చక్కగా ఎంజాయ్ చేస్తూ తినవచ్చు. చూడండి, ఇవి క్రంచీగా అయిపోయినాయి, అంటే బాగా వేగినాయి కదా, తీసేసుకుందాము. చూడండి, ఆ సౌండ్ రావాలి. అచ్చం మనం కొట్టు దగ్గర కొనుక్కునే చకోడీలాగానే ఉన్నాయి కదండి. అన్నీ ఇలా ఫ్రై చేసేసుకుందాము. ఈ చకోడీలు వేయించేటప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి మాడిపోతాయి. లో ఫ్లేమ్లో పెడితేనండి నూనె పట్టేస్తాయి. అందుకని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మీరు ఫ్రై చేసినట్లయితే పర్ఫెక్ట్గా ఇవి కుక్ అవుతాయి. క్రంచీగా తింటాకి బాగుంటాయి. ఫ్రై అయిపోయి చకోడీలు తీసేసుకుందాము. మంచి కలర్ రావాలండి. మీకు ఆయిల్ కనుక ఉంది అనుకుంటే కనుక టిష్యూ పేపర్ వేసుకుని అప్పుడు ఈ చకోడీలు దానిపై ఉంచండి, ఆయిల్ పీల్చేసుకుంటాం. చూడండి, అచ్చం కొట్టు దగ్గర కొన్న చకోడీ లాగానే ఉన్నాయి కదా, చాలా బాగుంటాయి. రుచి కూడా అలాగే ఉంటుంది. ఈ వర్షాకాలం మనకి స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇలా ఒక్కసారి చేసుకుని ఎయిర్టైట్ డబ్బాలో వేసుకుంటే మనకి కావాల్సినప్పుడల్లా తినచ్చు. ఈ చకోడీలు అయితే తయారైపోయినాయి కదా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు నేను చూపించిన విధంగా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. టేస్ట్ అయితే చూసేద్దామండి. చూసారు కదా, గుల్లగా ఉంటాయి. లోన హోల్ చూసారు కదా, ఇలాగ హోల్ వస్తేనే గుల్లగా ఉన్నట్టు అర్థం. క్రంచీగా ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయిందండి. చాలా బాగా వచ్చాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.